నిజంగా ఉన్నాయా? చాలా మంది దీని విషయం మీద చాలా సందేహాలు మనుషులు ఉన్నప్పటికీ, దేవుని నమ్మిన మనము, క్రీస్తుని నమ్ముకున్న మనము పరలోకము, నరకం ఉన్నాయని ప్రతి ఒక్క విశ్వాసి నమ్ముతూ ఉంటారు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. అలా మరణించిన వారు ఎక్కడికి వెళతారు? అనేక మందిలో మరణం గురించి సందేహాలు కలవు. అవేవనగా, మనిషి చనిపోయిన తర్వాత వారి ఆత్మ గాలిలో కలిసిపోతుందని అనేవారు ఉన్నారు. అలాగే కోరికలు తీరకపోతే భూమి మీదే తిరుగుతారని, మిగిలిపోయిన వారు కక్షలు పగలు చనిపోయిన తర్వాత నెరవేర్చుకోవచ్చని కొంతమంది అనుకుంటే, మరికొంతమంది మంచి కార్యాలు చేస్తే పుణ్యలోకానికి వెళ్ళిపోతాము, అలాగే చెడ్డ కార్యాలు చేస్తే నరకానికి వెళ్ళిపోతామని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అంటే నరకం అనేది, పరలోకం అనేది దేవుడు సృష్టించాడు. భూమి మీద 3 లోకాలు ఉన్నాయండి. పరలోకం, ఆ పరలోకాన్ని సృష్టించింది దేవుడే. భూలోకం, మనమున్న లోకాన్ని ఏమంటారండి? భూలోకం. మనం ఉన్న లోకాన్ని సృష్టించింది ఎవరు? దేవుడే. అలాగే దేవుని మాట వినని వారిని, చెడ్డగా బ్రతికే వారిని, వారు మరణించిన తర్వాత వారి ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోవాలని అంటే పాతాళానికి వెళ్ళిపోవాలి. ఈ పాతాళాన్ని సృష్టించింది కూడా దేవుడే. ఎందుకంటే 3 లోకాలు సృష్టించింది దేవుడే. సహజంగా ప్రతి మనిషి చనిపోతాడు. ఎవరైనా చనిపోతాడు. ధనవంతుడైనా చనిపోవచ్చు, ఎవరిని భేదవాడైనా చనిపోవచ్చు, శాస్త్రవేత్త అయినా చనిపోవచ్చు, ఎంత గొప్పగా బ్రతికినా, దేవునిలో గొప్ప బ్రతికిన ఒక భక్తుడైనా చనిపోవచ్చు. అంటే ప్రతి ఒక్కరికి మరణం వస్తుందన్న సంగతి మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలు, కొంతమంది పుణ్యకార్యాలు చేస్తే మనం స్వర్గానికి వెళ్ళిపోతాము అనేవారు కూడా భూమి మీద ఉన్నారు. మంచిదే, చేయాలి, కార్యాలు చేయాలి. దానికి ముందు మనము దేవునిలో ఉండి దేవుని కొరకు బ్రతికితే ఖచ్చితంగా దేవుడు మనకి నిత్యజీవం ఇస్తాడు సంగతి మనం ఆలోచించాలి. సహజంగా మనుషులు దేవుణ్ణి నమ్మరు. మనుషులు చెప్పిన వాటినే నమ్ముతారు తప్ప దేవుడు సృష్టించిన ఈ సృష్టిని నమ్మాలన్న నమ్మరు. ఎందుకంటే వారు దేవుడు లేడు అని ఊరినే ఈజీగా చెప్పేస్తారు. వారికి ఏమి తెలీదు. కానీ మనం విశ్వసించే బైబిల్ మాత్రం ఏం చెప్పిందంటే ఆత్మ సంగతులు, ఎన్నో సంగతులు చెప్పిందండి. భూమి గురించి చెప్పింది, అలాగే పరలోకంలో ఎవరున్నారో సంగతి చెప్పింది బైబిల్. కాబట్టి పాతాళంలో ఎవరుంటారో చెప్పింది బైబిల్. అంటే దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథంలో మనం చదివితే మనకి ఖచ్చితంగా దేవుడు అర్థం చేస్తాడు. ఈ 66 పుస్తకాలు ప్రాముఖ్యమైనది. భూమి మీద ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. మనుషులు ఎలా బ్రతకాలి, మనము ఎలా బ్రతికితే దేవుడు మెచ్చుతాడు, మనం ఎలా ఉంటే ఆ పరలోకానికి చేరుతాము అన్న విషయాలు క్లుప్తంగా దేవుడు మనకి రాయించి ఇచ్చాడు. అంతే కదా, తన కుమారుడిని ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఈ భూమి మీదకి పంపించి ఎన్నో అద్భుతమైన మాటలు ప్రకటించే దేవుడు నేర్పించి భూమి మీదకి పంపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు భూమి మీదకి వచ్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే పరలోకం గురించి చెప్పినటువంటి యేసుక్రీస్తు వారి మాటే సత్యము, యేసుక్రీస్తు వారి మాటే నిజము. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ అబద్ధాలు చెప్పలేదండి, మాయ చేయలేదు, మోసాలు చేయలేదు. ఇవి ఉన్నాయని రుజువులతో చూపించాడండి యేసుక్రీస్తు వారు. మనము కూడా యేసుక్రీస్తు వారి మాటలు నిజమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతి మనిషి ఏ లోకానికి వెళ్ళాలనేది మన చేతిలోనే ఉందండి. నువ్వు మంచిగా బ్రతికి చనిపోయావు అనుకోండి, దేవుడు నీకు పరలోకం ఇస్తాడు. చెడ్డగా బతికి చనిపోయావు అనుకోండి, దేవుడు నీకు నరకం ఇస్తాడు.
అంటే దేవుడు చేసిన ఏ లోకానికైనా ప్రతి మనిషి వెళ్ళాల్సిందే. అది పరలోకమా లేకపోతే నరకమా, అది ఏ లోకమైనగా ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే. ఎందుకంటే పరలోకాన్ని నమ్మేవారు కొంతమంది అయితే, పరలోకం లేదు నరకం లేదు అనేవారు కొంతమంది ఉంటారు. ఈ భూమి మీద ఏ బాధలు లేకుండా, ఏమండి, ఏ దుఃఖం లేకుండా బ్రతికితేనే అదే స్వర్గం అని చెప్పేవారు కూడా ఉన్నారు. ఈ భూమి మీద సుఖ దుఃఖాలు కలిసి జీవితం అండి. మరి పరలోకంలో ఏ బాధలు ఉండవు. పరలోకంలో ఏమండి ఎలాంటి దుఃఖం ఉండదు. ఆకలిసిద్దా ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏమండి ఏమి దుఃఖం ఉండదు, ఏ బాధలు ఉండవు, ఎప్పుడు సంతోషమే. అదే పరలోకము. అదే భూమి మీద అనుకోండి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఏమంటే శ్రమలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఏమండి దుఃఖం ఉంటది. ప్రతిదీ భూమి మీద ఉంటది. అంటే మానవ జీవితం గురించి మాట్లాడతాం. మానవ జీవితంలో ప్రతిదీ ఉంటది. కానీ పరలోకంలో ఏమి ఉండవండి. ఎప్పుడు సంతోషంగానే ఉండొచ్చు. అంటే పరలోకాన్ని చేసింది దేవుడే, నరకాన్ని చేసింది కూడా దేవుడే. ఎందుకంటే ఈ లోకాల గురించి ఎవరు చెప్పరండి. ఏ పుస్తకాలలో నరకం గురించి చెప్పరు. ఏమండి ఏ చదువుకున్న వారిలో శాస్త్రవేత్తలు కానివ్వండి, ఏమండి గొప్ప గొప్ప చదువుకున్న ప్రొఫెసర్లు కానివ్వండి, వారి చేతిలో నరకం గురించి చెప్పరు. కానీ మనం ఆరాధించే దైవము యేసుక్రీస్తు వారు, మన దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథము, ఈ 66 పుస్తకాలలో దీని గురించి దేవుడు చక్కగా రాజిచ్చాడు. అంతేకాదు యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఒక మాట మాట్లాడతాడండి. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరు చెప్తున్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే పరలోకముకు లేదనుకోండి, మరి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమవుతుంది? అబద్ధం అవుతుంది. అంతే కదండి. పరలోక రాజ్యము వారిది అంటున్నాడంటే ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు అంటే పరలోక రాజ్యము వారిది. మనం చూడగలిగితే ప్రియులారా, పరలోక రాజ్యమే లేకుంటే యేసుక్రీస్తు చెప్పిన మాట తప్పు అవుతుంది. అంటే పరలోకం గురించి బైబిల్ చెప్పబడిన మాటలు తప్పు అవుతుంది. కనుక ఆయన ప్రేమించిన మన కొరకు తన ప్రాణమును పెట్టాను. ప్రాణమును పెట్టిన వ్యక్తులు మనం మోసం చేస్తాడు, అబద్ధాలు చెప్తాడు. కానీ యేసుక్రీస్తు వారు అబద్ధం చెప్పడం ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకంటే యేసుక్రీస్తు వారి మాటల్లో నిత్య జీవం ఉంది. యేసుక్రీస్తు వారి మాటల్లో ఏమంటే ఒక పరలోక సంబంధించిన మాటలు అండి. యేసుక్రీస్తు వారు మాట్లాడారు. పరలోకం ఉందని భూమి మీద ప్రకటించడానికి నువ్వు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు అండి. అంటే పరలోకాన్ని చేసింది దేవుడు, నరకాన్ని చేసిన దేవుడు. ఇవన్నీ చెప్పడానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్నో బోధలు చేశారండి. ఆయన చేసినటువంటి బోధలు ఏమండి శరీరానికి సంబంధించిన బోధలు కాదండి. యోహాను సువార్త 6:63 అంటాడు, ఏమండి ఆత్మీయే జీవింపు చేసినది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడండి. అంటే యేసుక్రీస్తు చేసిన బోధ అంతా ఆత్మకు సంబంధించిందే తప్ప ఎప్పుడు శరీరానికి సంబంధించిన బోధలు చెప్పలేదు. కానీ ఈ రోజు మన వాళ్ళు ఏం చెప్తారంటే, బోధకులు బైబిల్ నేర్చుకున్న వారు ఏమంటారంటే శరీరానికి సంబంధించిన బోధలు చెప్తారు కానీ ఆత్మకు సంబంధించిన బోధలు ఏ మాత్రం చెప్పరు. అందుకే ఎప్పుడైనా ఏ సంఘాలలో చూడండి, ఏ ప్రార్థన మందిరంలో చూడండి, పరలోకం నరకం గురించి ఎవరైనా చెప్తారా? చెప్పరు. ఎప్పుడు చెప్పేది ఏంటంటే సామెతల గ్రంథాలు తీసుకుంటారు, ఆశీర్వాదాలు తీసుకుంటారు, దీవెనలు తీసుకుంటారు, ఏమండి సమస్యలు పరిష్కారాల గురించి మాట్లాడతారు తప్ప ఇంత లోతుగా పరిశీలించేవారు ఉండరండి. ఎందుకంటే నరకం అనేది చాలా భయంకరంగా ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే తప్పు చేసిన వాడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతాడంటే నరకానికి వెళ్ళిపోతారు. నువ్వు దేవుని కొరకు బ్రతికితే, ఏమంటే దేవుని విషయంలో భూమి మీద కష్టపడితే, ఏమన్నాడు? ఆత్మ విషయం మీద ఇల్లు వారు ధన్యులు, వారు పరలోకమ రాజ్యము వారిది. అంటే నీవు తగ్గించుకొని దేవునిలో గొప్పగా నువ్వు బ్రతికేవు అనుకోండి, పరలోక రాజ్యమే నీదే అని చెప్పి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంతేకాదండి మరొక మాట సందర్భం ఉంటుందంటే మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం యేసుక్రీస్తు వారు చెప్తున్నారు.
మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 33వ వచనం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. సర్పములారా, సర్ప సంతానమా, నరశిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు. అండ్ అప్పుడప్పుడు మనం సహజంగా అరే నువ్వేంట్రా విషం లాంటోడు రా అని చెప్పి అంటారు. చాలా కోపంగా ఉన్నవారు, అరే నువ్వు ఇంత పావులాగా మాట్లాడతావు కదా, పావు లాంటి విషయం నీలో ఉంది అని మనం అప్పుడప్పుడు సమాజంలో మాట్లాడతామే. అలాగే మన ప్రభువుని యేసుక్రీస్తు వారు సర్ప సంతానమా, నరశిక్షను మీరు ఎలాగా తప్పించుకుందరు అని అంటాడండి. అంటే దేవుడు మనం ప్రేమించి ఇచ్చేదే పరలోకము. ఏమండి, దేవుడు కోపంతో ఇచ్చేది నరకమని గుర్తు చేసుకుని ప్రేమైన దేవుని పిల్లరా. అంటే ఈ రెండు లోకాలు చేసింది దేవుడే. అంతేకాదండి, నీతిమంతులు చనిపోయిన తర్వాత ఆ పాతాళంలోనే పరదేశని భాగం కూడా ఉందండి. ఆ పరదేశంలో ఎవరు ఉంటారంటే భక్తులు ఉంటారంటే, దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తులు పరదేశంలో వెయిటింగ్ హాల్లో ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలు. ఎవరో భక్తులు. మరి దేవుడు ఈ లోకాలను కలిగజేశాడు. అండ్ దేవుడు చేసిన ఈ లోకాలు మనం అనుభవించడానికి భూమి మీదకి వచ్చేవాడిని. నీకు ఇవ్వాలనుకున్నాడు దేవుడు, నీకు నిత్యజీవం ఇవ్వాలనుకున్నాడు. తల్లి గర్భంలో ఏమంటే ఒక బిడ్డ బయటకు రాక మునిపే ఆ తల్లి ఆ బిడ్డ కొరకు అన్ని ఏర్పాటు చేసిద్దండి. ఒక బెడ్షీట్ ఏర్పాటు చేసిద్ది, బొమ్మలు ఏర్పాటు చేసిద్ది, ఒక మంచం, ఒక మంచి అన్ని బొమ్మలు కొనిపెట్టి ఆ బిడ్డ భూమి మీదకి రాక మునిపే ఏ తల్లి అయితే ఆ తల్లిదండ్రులు ఎలాగైతే మరి ఆ యొక్క సిద్ధపరుస్తారో, అలాగే పరలోకంలో ఉన్న కన్నతండ్రి మనందరిని ప్రేమించి మన కొరకు ఇవన్నీ సిద్ధం చేశాడండి. భూలోకము సిద్ధం చేశాడు. అలాగే భూలోకంలో నువ్వు నా గురించి బ్రతికితే, నా గురించి ఆలోచించి నువ్వు నీతిగా బ్రతికి, యథార్థంగా బ్రతికి, దేవుని యందు భయభక్తుల చేత బ్రతికితే నీకు ఒక పరలోకం ఇస్తాను, నువ్వు మీరందరూ నా దగ్గర రావాలని కనతండ్రిన దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే పరలోకము. మరి పరలోకము సంగతి ఏమంటే ఒక వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చారండి. బలమైన ఆధారం అండి. ఈ యొక్క ఆధారాన్ని మనం చేసుకొని మరి నిజంగా పరలోకం ఉందని చెప్పవచ్చు ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకంటే ఈరోజు దేవుడు చేసిన ఈ భూమిలో గాలి మనకు కనిపిస్తుందండి? కనిపించదు. గాలి కనిపించకపోయినా మనం బ్రతుకుతున్నాం. గాలి లేకపోతే ఏ మనిషి బ్రతకలేడు. భూమి ఎన్నో వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందండి. ఎప్పుడైనా ఎక్కడైనా సౌండ్ వినపడిందండి? లేదు. అంటే ఈ భూమి తిప్పేది ఎవరు? తండ్రి అయిన దేవుడు. అంటే దేవుడు ఉన్నాడు అన్న సంగతి మనకి తెలుసుకోవాలి. అంతే కదండి. దేవుడు పరలోకాన్ని సృష్టించాడు, అలాగే నరకాన్ని కూడా సృష్టించాడు. ఈ రెండు లోకాలు చేసింది దేవుడే. నేను మీకు నిత్యజీవం ఇస్తా అని చెప్పాడు. నా కొరకు బ్రతకలేదు అనుకోండి, మీకు నరకమే అని చెప్పాను. అంటే పరలోకాన్ని మనం చూసి వచ్చామా? చూడలేదండి. పరలోకం ఎవరు చూడలేదు. కానీ మనకి ప్రాముఖ్యమైన గ్రంథం బైబిల్. బైబిల్ చెప్పిందే మనం నమ్మాలి. ఎందుకంటే దేవుడు అబద్ధం ఆడేవాడు కాడు. దేవుడు అబద్ధం ఆడాడండి. దేవుడు ఉన్నట్టుకి చెప్పేవాడు. భూత భవిష్యత్ వర్తకాలం అని చెప్పినటువంటి గ్రంథము బైబిల్ మాత్రమే ప్రియమైన దేవుని పిల్లలు. ఒక వ్యక్తి పరలోకాన్ని ఆకాశం తెరవబడ్డ చూచాడండి. ఆ వ్యక్తి ఎవరు కాదు, స్టెఫెన్ గారు. స్టెఫెన్ ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడండి. స్టెఫెన్ మాటను బట్టి మనం పరలోకం ఉందని ఖచ్చితంగా నమ్మాలి ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే స్టెఫెన్ పరిశుద్ధాత్మతో నిండుకునేవాడు వ్యక్తి అండి. ఎవరు? స్టెఫెన్ గారు. మంచిగా బ్రతికాడు, నీతిగా బ్రతికాడు, యథార్థంగా దేవుని కొరకు రోషంగా చెప్పినటువంటి ఒక వ్యక్తి స్టెఫెన్ గారు. ఆయన మాటలు చూద్దామండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 54వ వచనం చూడండి. వారి మాటలు విని కోపంతో మండిపడి, వారి మాటలు విని కోపంతో అతను చూసి పండుగ అయితే అతడు అంటే ఎవరండి? స్టెఫెను. పరిశుద్ధాత్మ నిండుకుని వాడే ఆకాశం వైపు తెరిచూచి దేవుని మహిమను యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశం తెరవబడియు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచాడు. ఎవరు చూశారండి? స్టెఫెన్ గారు. అంటే స్టెఫెన్ గారు అపోస్తులలో ఒక అతను అండి. ఎవరో? స్టెఫెన్ గారు. ఇతను ఒక బలమైన సాక్ష్యాన్ని, ఒక స్టేట్మెంట్ ని చేసే ప్రేమ దేవుని పిల్లరా. ఎందుకంటే బలమైన ఆధారం. అంటే యూదులు ఏమన్నా స్టెఫెన్ గారిని చంపటానికి ముందు
ఆకాశం చేల్చబడి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున యేసు ఉండటం జరిగింది. దీన్ని బట్టి పరలోకం మనకు కనబడుతున్నది అనేది అర్థం చేసుకుని ప్రేమ దేవుని పిల్లలు. ఆకాశం అవతల ఉంది, పరలోకం ఎక్కడ ఉందండి? ఈ ఆకాశం అవతల ఉంది, అర్థం చేసుకోవాలి. ఈ మహాలోకాలు భూమి మీద లేవు. లోకము ఆకాశం అవతల ఉంది. స్టెఫెన్ గారు చూశారండి, ఎవరో తండ్రి అయిన దేవుడి సింహాసనం పక్కన కూర్చున్న ప్రభు యేసుక్రీస్తు వారి కుడిపాసన కూర్చున్న యేసుక్రీస్తు వారిని చూశాడు ఎవరో స్టెఫెన్ గారు. ఆ తర్వాత యూదులు అతను తీసుకువెళ్లి రాళ్లతో పట్టుబడి చంపేశారు. ఎవరిని? స్టెఫెన్ గారిని. స్టెఫెన్ గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రియమైన దేవుని కూడా. అంటే ఆకాశం తెరబడటం చూశాడు. ఆకాశం తెరబడి చూసిన తర్వాత ఆకాశం ఆ పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆ తర్వాత కుడి పార్శ్వమున నిలిచి ఉన్న ప్రభుని యేసుక్రీస్తు వారిని కూడా చూశాడని ఒక స్టెఫెన్ గారు మనకి చెప్పాడండి. ఎందుకంటే మన స్టెఫెన్ పరిశుద్ధాత్మ నిండిన వాడు ఉన్నాడు. భక్తుల జీవితాలు మనం ఆలోచిస్తే యథార్థంగా రాసిన ప్రియమైన దేవుడి పిల్లలు. అంతే కదండి. ఇంకొక మాట ఉంటుంది, యెషయా గ్రంథం 14:15 చూడండి. యెషయా గ్రంథం 14:15. ఇక్కడ ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు యెషయా గారు రాసిన గ్రంథము 14:15. నీవు పాతాళముకు నరకములో ఒక మూలకు త్రోయబడితే. అంటే ఈ ఒక అపవాది గురించి చెప్తాడంటే యెషయా గారు, నీవు పాతాళముకు నరకములో ఒక మూలకు త్రోయబడితే. అంటే నరకం ఉందా లేదా? ఉందా ప్రియమైన దేవుని పిల్ల? అంటే నరకం అనేది దేవుడు చేశాడు. అంటే ఆ నరకంలోకి వెళ్ళేది ఎవరు? అపవాదులు, అపవాది యొక్క శిష్యులు. అంతే కదండి. ఈ వీడు ఏం చేశాడంటే, ఎవరైనా దేవుడికి పిల్లలకు కాకుండా ఎంతో మందిని వాడు చెరలో పెట్టుకొని పాతాళానికి తీసుకెళ్ళిపోతాడండి. ఎవరు? అపవాది. అందుకే అపవాది గురించి చెప్తున్నాడు, నీవు పాతాళముకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఎందుకు త్రోయబడ్డాడు అంటే దాని కింద 17వ వచనం చివరి చూడండి. లోకమును 14వ అధ్యాయము 17 లోకమును అడవిగా చేసి దాని పట్టణమును పాడి చేసేవాడు ఇతడండి. ఎవరండి? అపవాది. కాబట్టి లోకమును అడవిగా చేసాడండి. సహజంగా అడవిలో ఏముంటాయండి? జంతువులు ఉంటాయి. వాటి వల్ల మనకి ఏ హాని కలగదండి. కానీ లోకంలో అడవిగా చేసాడు ఎవరు? అపవాది. ఎందుకంటే లోకంలో అడవిగా ఎందుకు చేశాడంటే, చూడండి, చిన్ననాటి పిల్లల్ని ఎలాగ వాడు ప్రేరేపణ పెంచేసి ప్రేమలో మునిగిపోయేటట్టు చేసి వ్యసనాలకు అలవాటు చేసేది ఎవడు? సాతాను కదండి. ఆలోచించండి. చిన్ననాటి నుంచి పిల్లల్ని దారి తప్పించేశాడు. దేవుని వైపుకి వెళ్ళవలసిన పిల్లలు, దేవుని ఆ లోకానికి వెళ్ళవలసిన పిల్లల్ని వీడు ఏం చేశాడు తెలుసా? లోకముని అడవిగా చేసాడండి. ఇప్పుడు అడవిలో ఉన్న జంతువులు వాటి వల్ల మనకి భయం లేదు కానీ, వాటి వల్ల మనకి ప్రాణాపాయ స్థితి లేదు కానీ, లోకంలో ఉన్న అడవిలో లాంటి మనుషుల వల్ల మనకి అపాయం. అర్థమైందండి? లోకంలో ఉన్న మనుషులటువంటి జంతువు స్వభావం అని అప్పుడప్పుడు మనం అంటాం, అరే నువ్వు జంతువా పశువా? నువ్వు పశువా జంతువు అంటాం, నువ్వు మనిషివా జంతువు అంటాం. ఎందుకు? వాడు అంత జంతువుమైన క్రూరమైన పనులు చేస్తున్నాడు మనిషి. ఆలోచించండి. అంటే మనుషులు ఉండవలసిన చోట్లలోనే జంతువులు ఉన్నాయి, జంతువులు ఉండవలసిన చోట్ల మనుషులు ఉన్నారు. అర్థమైన ప్రియమైన దేవుని పిల్లరా, లోకమును అడవిగా చేసి దాన్ని పట్టణమును పాడు చేసిన వాడు ఇతడే. పట్టణాలు పాడు చేశాడండి. పట్టణాలు అంటే ఎవరండి? మనుషులు అండి. మనుషులు. పట్టణాలు నివసించేది ఎవరు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనం చదువుకున్నాం కదా. అంటే లోకంలో ఉండేది ఎవరో? మనుషులు పాడు చేసింది ఎవరో? అపవాది, ఈ సాతాను. వీడి వల్ల ప్రతి మనిషిని దూరం చేశాడు ప్రియమైన దేవుని పిల్ల. కన్నతండ్రి అయిన దేవునికి పిల్లల్ని దూరం చేస్తే పనిలో వాడున్నాడు ఎవరో? అపవాది. చిన్ననాటి నుంచి పిల్లలకి ఎలాంటి గాలం వేసాడండి? సెల్ ఫోన్ ఇచ్చి గాలం వేసేసాడు. ఒక మందు తాగి ఆ గాలం వేసేసాడు. మరొకటి మద్యానికి అలవాటు అయిపోయారు. డ్రగ్స్ కి ఇలా చెప్పుకుంటూ పోతే యువత బాగుపడుతున్నారా? చెడిపోతున్నారా? చెడిపోతున్నారు. ఎందుకంటే వాడు అడవిగా చేసేసాడు. ఎవరు? అపవాది, దుష్టుడు. వాడి సైన్యం చాలా ఉందండి. వాడి సైన్యం ఏం చేసాడంటే మానవ హృదయాలకు వెళ్ళిపోయి వారిని దేవునికి దూరంగా చెయ్యాలని కంకణం కట్టుకొని వాడు
చెబుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే వాడి గురించి యెషయా గారు ఏం చెప్తున్నాడండి? 14వ అధ్యాయము 15వ వచనము, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అందుకేనండి ఏమండి ఈ నరకంలోకి వెళ్ళటానికి కూడా ఏమండి అపవాదికి పోతాడు. ఎందుకంటే వాడు చేసిన పనులు అంత ఇంత కాదండి, దేవునికి దూరం చేసేస్తున్నాడు, ఏమండి దేవునికి కాకుండా చేస్తాడు. అందుకనే వీడు చేసిన పనులకి దేవుడు వాడికి ఇచ్చే శిక్ష ఏంటో తెలుసండి? నరకంలో ఒక మూలకి తోయబడితివి. ఎందుకు తోయబడ్డారో మీకు అర్థమైపోయింది. ఎందుకంటే లోకాన్ని వాడు ఏం చేశాడంటే అడవిగా చేసేసాడు. ప్రతి మనిషి కోపాలతో రగిలిపోయి చంపుకునేటట్టు చేసి, బాంబులతో పేల్చేసుకొని, తుపాకీలతో పేల్చేసుకొని, ఆత్మహత్యలు చేసుకొని, ఇవన్నిటిని చేయడానికి కారణం ఇతడే అంటే ఎవరండి? అపవాది ప్రియమైన దేవుడు. అందుకే ఒక మూలకి తోయబడితివి అని చెప్పి యెషయా గారు స్టేట్మెంట్ ఇచ్చారు ప్రియమైన దేవుడు. అంతేకాదండి ఏమండి దేవదూతలు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. దేవదూతలు కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. ఆ మాట చూస్తారు ఒకసారి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టాడు. అంటే దేవదూతలు కూడా పాపం చేస్తారా? వారికి దుష్టుల ఆలోచన వచ్చినాయండి. దేవదూతలు కూడా పాపం చేస్తే దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోక మండలి కట్టిక చీకటి గల విలాములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడటకు వారిని అప్పగించును. ఏమంటే దేవదూతల గురించి మాట్లాడుతున్నారు. దేవదూతలు దేవునిపై తిరుగుబాటు చేసినందుకు వారిని దేవుడు పాతాళంలోని ఒక కట్టిక చీకటి గల బిలాములోనికి త్రోసివేసును. అంటే ఎవరు తప్పు చేసినా వారిని తప్పక నరకంలో పడవేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అది మనుషులైనా దేవదూతలకైనా ఒకటేనండి. దేవుణ్ణి మాత్రము గౌరవించాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంటే ఆ పాతాళం అనేది తెలుసుకోవాలి, పరలోకం అనే సంగతి తెలుసుకోవాలి. దేవదూతలే దేవుని విడిచిపెట్టలేనప్పుడు మరి మనం ఎంత ఆలోచించండి. మనం తప్పు చేస్తే దేవుడు విడిచిపెడతాడా? మన పాపం చేస్తే దేవుడు విడిచిపెడతాడా? ఆలోచన ప్రేమైన దేవుని పిల్లరా. దూతలు ఇప్పుడు ఆ అపవాదికి ఎన్నో సైన్యములు దూతలు ఉన్నాయండి. అవి కూడా ఒక రోజు ఆ యేసుక్రీస్తు వారు 2వ రాకడలో అవి కూడా నరకానికి వెళ్ళిపోతాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అవిని కూడా ఒక మూలకి తోసివేస్తాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఎందుకు? వాడిని లోకమంతా అడవిగా చేసేసాడు, మనుషులు పాడు చేసేసాడు. మనుషులు హృదయాలలోకి వెళ్ళిపోయి వాడి కొరకే బ్రతికేటట్టు చేసుకుంటున్నాడు. వాళ్ళు చూడండి, ప్రేమించలేదని యువత ఎంతమంది పాడైపోతున్నారు. చాకులు పెట్టి కోసుకునేవారు ఒకరు, ఏమండి మరి ఆ తల్లిదండ్రులను మందలించాలని వెళ్ళిపోయి ఉరి పెట్టుకునేవారు మరొకరు, పాస్ అవ్వలేదని చెప్పి చనిపోయినవారు మరొకరు, ట్రైన్ కిందని బస్సుల కిందని ఏమండి నదుల్లోని ఏమండి కాలంలోకి దూకిని ఆత్మహత్య చేసుకునే వారు ఎంతమంది ఉన్నారు. వీరందరికీ ఎవరిని ప్రేరేపించే కారకుడు ఎవరు తెలుసా? అతడే అపవాది. వాడిని వదిలిపెట్టాడు దేవుడు, వాడి సైన్యాన్ని కూడా దేవుడు విడిచిపెట్టాడు. అంతే కదండి. దేవుడు భూమి మీద బ్రతికినటువంటి వారిని దేవుడి కొరకు బ్రతికితే ఖచ్చితంగా దేవుడు పరలోకం ఇస్తాడు. అలాగే పరలోకాన్ని చేసింది దేవుడే, నరకాన్ని చేసింది కూడా దేవుడే. కానీ చనిపోయిన తర్వాత ఏమో మాకేం తెలుసండి అని చాలా మంది మాట్లాడతారండి. చనిపోయిన తర్వాత ఏమండి మీరు చూసొచ్చారా, పరలోకం ఉందని మీరు చూసొచ్చారా అని మాట్లాడుతూ ఉంటారండి. ఏమంటే మనకి బైబిలే ఆధారం ప్రేమైన దేవుడు. స్టెఫెన్ గారిది బలమైన ఆధారం ప్రేమైన దేవుడు. ప్రసంగి గారు రాసిన గ్రంథంలో 10వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రసంగి గారు రాసిన గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. ప్రసంగి గారు రాసిన గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనం. కలగబోవున్నది ఏదో మనుషులు ఎరగయో ఉండినను భక్తిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేదురు?
ఎవరండి? నరుడు చనిపోయిన తర్వాత ఎవరు తెలియజేస్తారంటే క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవుడే తెలియజేయాలండి. దేవుడు నమ్ముకున్న సేవకుడే తెలియజేయాలండి. బైబిల్ మహాజ్ఞాన గ్రంథం ఈ యొక్క 66 పుస్తకాలు మనకి చెప్పినటువంటి సాక్ష్యం అండి. దేవుని మనస్సు, దేవుని చట్టము, దేవుడు భూత భవిష్యత్ కాలాన్ని సంబంధించిన మాటలు నిక్షిప్తం చేశాడు ప్రియమైన దేవుని పిల్లలు. 66 పుస్తకాలు మహాజ్ఞాన గ్రంథం ప్రియమైన దేవుని పిల్లలు. పరలోకం గురించి, ఎవరి పాతాళం గురించి, ఎవరి నరకం గురించి, పరదేశం గురించి, వీటన్నిటి చెప్పినటువంటి కనతండ్రిన దేవుడు ఎవరి 66 పుస్తకాలలో అన్ని మన కొరకు రాయించి ఇచ్చాడు ప్రేమైన దేవుడు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగును ఎవరు తెలియజేస్తారంటే ఒక క్రైస్తవుడే తెలియజేయాలి. ఒక క్రైస్తవుడు తెలియజేయాలి. తెలిసినటువంటి మనము ఎలా ఉండాలి? బుద్ధిమంతులుగా ఉండాలి. బుద్ధిహీనులుగా ఉండకూడదండి. బుద్ధిమంతులుగా మనం బ్రతికితే ఏమండి మనం ఖచ్చితంగా పరలోకం వెళ్తాం ప్రేమైన దేవుడు. నమ్మాలి. అని నమ్మటమే. మన పరలోకము చూడలేదు, పాతాళము చూడలేదు, అలాగే పరదేశం చూడలేదు. చూడకపోయినా నమ్మాం. చూడకపోయినా నమ్మటమే విశ్వాసం ప్రియమైన దేవుడు. చూడకపోయినా మనం విశ్వసిస్తున్న చూసావా, అది గొప్ప ఆయుధం అండి. ఎందుకంటే పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేది నీ విశ్వాసము. నీ విశ్వాసమే పరలోక రాజ్యానికి చేరుస్తుంది. నీ భయము, భక్తి, విశ్వాసము ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మనము పరలోక రాజ్యానికి చేరిపోతాం ప్రియమైన దేవుడు. కనుక పరలోకము, నరకము నిజంగా ఉన్నాయంటే ఇవి ఉన్నాయి. ఇవి ఉండటానికి ఆధారాలు బైబిల్ మాత్రం చెప్పింది ప్రియమైన దేవుడు. రాజ్యానికి చేరడానికి ఎలా బ్రతకాలంటే ఈ 66 పుస్తకాలలో మనం చదువుకుంటే మహాజ్ఞాన గ్రంథము చక్కగా నువ్వు దేవుడి రాజ్యానికి చేరిపోతావు. సామెతల గ్రంథము ఒక మాట, చక్కని మాట చూసుకుని ముగించుకున్నాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24 వచ్చిన చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24 వచ్చిన. క్రిందనున్న అంటే పాతాళం ఎక్కడ ఉందండి? భూమి కింద. కిందనున్న పాతాళం తప్పించుకుని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకును. కాబట్టి భూమి మీద బుద్ధిమంతులుగా మనం పరలోక రాజ్యానికి చేరవలసిన వారుగా ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లల. బుద్ధిమంతులుగా ఉండాలండి. ఎందుకంటే జీవ మార్గమును మరణ మార్గము దేవుడే చేశాడు. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే వివేకము కలవారి చక్కగా దేవుని గురించి తెలుసుకొని పయనించాలి. అలా లేని వారి కోసము పాతాళము అపరిమితంగా తన నోరు తెరిచి కాచుకొని ఉంటుంది. కనుక ఆలోచించిన ప్రేమైన దేవుడి ప్రరా అంటే పాతాళము తప్పించుకోవడానికి ఈ భూమి మీద దేవుడు మనకి చక్కని ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అంతేకాదు తెలివిని కూడా, జ్ఞానాన్ని కూడా ఎవరిచ్చారు? తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చాడు. అంటే బుద్ధిమంతులుగా మనం ఉండాలండి. కింద ఉన్న పాతాళం తప్పించుకోవాలంటే బుద్ధిమంతులుగా ఉండాలి ప్రేమైన దేవుడి పిల్లలు. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు. ఆ ఎగ్జామ్స్ రాయడానికి రెయిన్బోలు చదువుతారండి. రాత్రి చదువుతారు, ఉదయాన్నే లేచి చదువుతారు. ఎందుకు? 10th క్లాస్ లో పాస్ అవ్వాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అని ఒక బుద్ధిమంతుడిగా చదువుకుంటాడు. అలాగే మనం కూడా క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులుగా ఉన్న మనము కూడా ఆ పరలోకానికి వెళ్ళటానికి బుద్ధిమంతులైతే అవున జీవ మార్గాన్ని మనం ఎదురు చూడాలి ప్రేమైన దేవుడి పిల్లలు. జీవ మార్గం వైపు మనం అడుగులు వేయాలి. ఎందుకంటే భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్ కాలము చాలా కొద్దిదే. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిర్వంటున్నాడు యాకోబు రాసిన పత్రికలో. అంటే ఈ ఆయుష్ కాలంలో నువ్వు దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుడున్న ఆ లోకం గురించి కంపల్సరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే పరలోకం అనేది ప్రతి ఒక్కరూ రావాలని దేవుని యొక్క ఉద్దేశము. నరకానికి ఎవ్వరు వెళ్ళకూడదండి. ఎందుకంటే శత్రువులను కూడా ప్రేమించాడు యేసుక్రీస్తు వారు. శత్రువులను కూడా ప్రేమించమన్నాడు యేసుక్రీస్తు వారు. శత్రువులకు భోజనం పెట్టమన్నాడు యేసుక్రీస్తు వారు. అంటే అందరినీ దేవుడు పరలోకం రమ్మన్నాడు ప్రేమైన దేవుడు. అందరినీ పరలోకం రమ్మన్నాడు. ఆ పరలోకానికి వెళ్ళటానికి మన చేతిలోనే ఉందండి. ఇప్పుడు బండి వేగంగా తోలేమనుకోండి, అది యాక్సిడెంట్ అయిపోద్ది. నిదానంగా తోలేమనుకోండి ఎలా ఉంటుంది? ఇంటికి వెళ్తాం క్షేమంగా. అంటే ఆ బండిని కంట్రోల్ చేయడానికి నీ చేతిలోనే ఉందా? మన చేతిలో ఉంది. ఒక బండిని కంట్రోల్ చేయడానికి మన చేతిలోనే ఉంది. అలాగే జీవ మార్గమును మరణ మార్గమును బుద్ధిమంతులైతే ఆ పాతాళం తప్పించుకోవాలని. అంటే పాతాళం తప్పించుకోవాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు పాతాళాన్ని తప్పించుకొని కాబట్టి బుద్ధిమంతుడు పరములకు పోవు జీవ మార్గమును నడుచుకోవాలి. జీవ మార్గము వైపు అడుగులు తీయాలి. జీవ మార్గము వైపు మనం నడుచుకోవాలి. జీవ మార్గం వైపే వెళ్ళాలి ప్రేమైన దేవుడి పిల్లలు. అందుకే భూమి మీద మనకి ఇచ్చిన ఈ కొద్ది కాలంలో
దేవుని కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు ఆలోచించాలి, దేవుని పనిలో ఉండాలి, పుణ్య కార్యక్రమం చేస్తూ ఉండాలి. దేవుని నమ్ముకుని ఏమంటే దేవుని నమ్ముకుంటే సరిపోదండి. యేసుక్రీస్తు నామంలో ఏమంటే బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం తీసుకున్న తర్వాత నువ్వు అనేకమైన మంచి కార్యాలు చేయాలి. దేవుడి కొరకు గొప్పగా బ్రతకాలి, దేవుడున్న ఆ లోకానికి వెళ్ళిపోయాలి. అందుకే ఒక భక్తుడు ఒక మాట అంటాడండి. మోషే గారు రాసిన కీర్తన గ్రంథం 90వ అధ్యాయం చూడండి, మొదటి వచనం అనుకుంటండి. తరతరముల నుండి కీర్తన గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని మోషే గారు ప్రార్థన చేస్తున్నాడండి. తరతరము నివాసం నీవే అంటే ఇది నివాసం కాదండి. ఇక్కడ మనం యాత్రికులుగా వచ్చాము. ఎప్పుడుగప్పుడు ఏమండి ఈ యాత్రలో మనం ముగించుకొని తరతరంలో నివాసం ఉన్న ఆ తండ్రి దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. అదే పరలోకము. మన ఈ లోకము కాదండి, ఈ లోకం కాదు. మనం ఈ భూమి మీదకి ఎలా వచ్చాము? యాత్రికులుగా వచ్చాము. ఇక్కడ ఒక అరగంట ఆరాధించుకుంటాము, తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము? ఎవరిళ్ళకి వారు వెళ్ళిపోతాం. అంతేగాని ప్రార్థన అయిపోగానే మనం ఇక్కడే ఉండిపోవడానికి రాలేదండి. ఇక్కడ మనము బైబుల్ నేర్చుకోవడానికి, మన ఆత్మ రక్షించుకోవడానికి, ఎవరి దేవుని వైపు నడవటానికి, మన పాపాలు ఒప్పుకోవటానికి, దేవుని మాటలు వినటానికి ఇక్కడికి వచ్చాము. ఇందులోంచి ఎక్కడ చేరాలి? పరలోక రాజ్యానికి చేరాలి. దేవుని మందిరం నుంచి నువ్వు పరలోక రాజ్యానికి చేరాలి. అదే అంటాడు మోషే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటాడండి. ఎవరి తరతరము నివాసం మనకు తండ్రి. ఆయనలో లోకము. ఆయనలో లోకం ఏదండి? పరలోకము. అర్థం చేసుకుని ప్రేమైన దేవుని పిల్లలు, ఆయన ఉన్న లోకము పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళిపోవటానికి భూమి మీద మనం దేవుడిచ్చిన పనిని జరిగించాలి. నీకు ఇంతే ఆయుష్కాలం ఇచ్చాడు అనుకోండి, అంతే పని చేయాలి. ఇంకా కొద్దిగా ఆయుష్కాలం ఇచ్చాడు అనుకోండి దేవుడు, ఇంకా కొద్దిగా పని నీకు ఉందని నువ్వు తెలుసుకోవాలి. ఈ రోజు మనం భూమి మీద సజీవులుగా ఉన్నామంటే అది నీ పని చేసుకోవటం నువ్వు రాల భూమి మీదకి. పరలోకంలో కన్నతండ్రి అయిన దేవుని పని జరిగించడానికి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని నువ్వు ముగించుకోవాలి. నీకు ఇచ్చాడు ఆయుష్కాలం, అది దేవుడు వల్ల కలిగింది. దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు చెప్పిన మాటలో మనం విని దేవునికి లోబడి బ్రతకాలి ప్రేమైన దేవుని పిల్లలు. అందుకని దేవుడు కొరకు బ్రతికితే దేవుడు ఖచ్చితంగా నీకు పరలోకం ఇస్తాడు. అంటే పరలోకము నరకం నిజంగా ఉన్నాయంటే ఉన్నాయి. ఇది దేవుడు చేసింది. పరలోకం చేసింది దేవుడే. ఎవరిని నరకాన్ని చేసింది దేవుడే. ఎవరిని పాతాళంలోనే పరదేశం చేసింది కూడా దేవుడే. కనుక భూమి మీద ఏ వ్యక్తి చనిపోయినా సరే మనము రెండు లోకాలకి వెళ్తాం. అది పరదేశ లేకపోతే పాతాళమా. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత పరదేశం ఉండదండి. పరదేశం టెంపరీ. తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత పరదేశంలో ఉన్న భక్తులు వీరందరూ ఎదుర్కొని యేసుక్రీస్తు వారికి తండ్రి దగ్గర నిలబెడతాడు యేసుక్రీస్తు వారు. అప్పుడు అసలైన జడ్జిమెంట్. అప్పుడు నువ్వు దేవుడి కొరకు బ్రతికావు అనుకోండి, పరలోకానికి తీసుకెళ్తాడు. దేవుడి కొరకు బ్రతకలేదనుకోండి, పాతాళానికి తీసుకెళ్ళిపోతాడు. దేవదూతుల్నే దేవుడు విడిచిపెట్టలేదు. ఎవరిని అపవాదిని దేవుడు విడిచిపెట్టలేదు. మనుషులు మనల్ని కూడా విడిచిపెట్టడు. కనుక పాతాళము పరలోకము నిజంగా ఉన్నాయి ప్రేమ దేవుడు. కానీ ఇవి ఎవ్వరు నమ్మరు. ఎవరు శాస్త్రవేత్తలు కానీ, ఎవరిని చదువుకున్న వారు కానీ ఇవన్నీ నమ్మరు. మీరు చూసి వచ్చారా అని చెప్పి అడుగుతారు. మనము బలమైన విశ్వాసం ఏంటంటే మనకి దేవుడు ఖచ్చితంగా పరలోకం ఇస్తాడు అని నమ్మి నువ్వు విశ్వసించి నువ్వు ధైర్యంగా ముందు ఖచ్చితంగా నీకు పరలోకాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మనకు బైబిలే ఆధారం ప్రేమ దేవుడు కాదు. ఈ 66 పుస్తకాలు రాయించింది మనుషులు కాదండి. సాక్షాత్తు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయించిన భక్తుల చేత రాయించిన మహాజ్ఞాన గ్రంథమే 66 పుస్తకాలు.